సంక్రాంతి మూడో రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రభల సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ప్రభలను మోసుకుంటూ జగ్గన్న తోటలో ఉత్సవం జరిగే ప్రాంతానికి తరలివచ్చారు. గ్రామాల్లో తయారు చేసిన ప్రభలను మోసుకొస్తూ శరభ శరభ నినాదాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. మరోవైపు పండుగ చివరి రోజున కోడి పందాల బరులు తిరునాళ్లను తలపించాయి. జోరుగా సాగిన పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పురుషులకు సమానంగా మహిళలు పందాలు వేసి ఔరా అనిపించారు. సంక్రాంతి మూడో రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రభల సందడి నెలకొంది. కూటమి సర్కార్ జగ్గన్న తోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమలో 160 చోట్ల ప్రభల తీర్థాలు వైభవంగా నిర్వహించారు. జగ్గన్న తోటలో ఉత్సవం జరిగే స్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు చేరుకున్నాయి. టన్నుల కొద్దీ బరువు ఉండే ప్రభలను భక్తులు భుజాలపై మోసుకుంటూ జగ్గన్న తోటకు తరలించారు. పంట పొలాలు, కాలువలు దాటుకుంటూ తీర్థ ప్రదేశాలకు చేరుకున్నారు. పప్పులవారిపాలెం, కుందాలపల్లి, మోడేకుర్రు, అవిడి, చిరుతపొడి, నరేంద్రపురం, గాజులకుంట, పులిశెట్టివారిపాలెం, కొర్లగుంట, ఏ అగ్రహారం, నేదనూరు, తొండవరం ఇలా వివిధ గ్రామాల నుంచి ప్రభలు తీర్థ ప్రదేశాలకు తరలి వెళ్లాయి. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాల్లో ఆలయాల వద్ద ప్రభలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గ్రామాల్లో ప్రభలను ఊరేగిస్తూ తీర్థాలకు తరలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడో రోజు కోడి పందాలు ఉత్తేజభరితంగా సాగాయి. విజయవాడ సమీపంలోని పెదపులిపాక బరి జనజాతరను తలపించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కాయరాజా కాయంటూ పురుషులతో సమానంగా పందాలు కాశారు. ఉప్పులూరులోనూ పందాలు ఉత్సాహంగా సాగాయి. విజయవాడ శివారు రామవరప్పాడు, గుణదలలోని హైటెక్ బరులకు జనాలు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున కోళ్లతో వచ్చిన యజమానులు పందాల్లో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కోడి పందాల జోరు కనిపించింది. ఇంటిల్లిపాది కోడి పందాల బరులకు క్యూ కట్టారు. చిన్నా పెద్ద బరుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. తణుకు నియోజకవర్గంలోని తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని గ్రామాల్లో కోడి పందాలు, గుండాటలు జోరుగా సాగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు పరిధిలో ట్రాన్స్జెండర్లు మామూలు ఇవ్వాలంటూ పందాలను అడ్డుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కాసేపటికి వాళ్లే స్వయంగా గుండాట టేబుల్ మీద కూర్చొని కాయరాజా కాయంటూ పందెం రాయులను ఆహ్వానించారు.